గణపతి ముని లౌకిక, అలౌకికమైన అనేక విషయాలపై లోకానికి మార్గదర్శకమైన రచనలు చేశారు. తన జీవితాన్ని తపస్సుకి, సమాజోద్ధరణకి వెచ్చించి జాతి ఉద్ధరణకు అవసరమైన దాదాపు అన్ని విషయాలపై మార్గదర్శనం చేశారు గణపతి ముని. రాష్ట్రం, శాస్త్రం, ధర్మం, ఉపాసన, సమాజ శ్రేయస్సు వంటి అనేక విషయాల్లో గణపతి ముని అనుభవపూర్వక జ్ఞానం ఆయన రచనల్లో కనిపిస్తుంది. సమాజాన్ని ధర్మదృష్టితో చూసి దానిలో రావాల్సిన మార్పును సంప్రదాయం, తపస్సు, జ్ఞానం ద్వారా తెచ్చిన అతి కొద్ది మహానుభావుల్లో ఒకరు గణపతి ముని. అస్పృశ్యత నిర్మూలించటానికి, షెడ్యూల్ కులాల తెగలకు చెందిన వారిని తిరిగి వర్ణ వ్యవస్థ శ్రేణిలోకి ఐక్యం చేయటానికి, వారి వెనుకబాటుతనాన్ని తొలగించటానికి గణపతి ముని కొన్ని సూచనలు చేయటమే కాక అందుకు స్వయంగా ప్రయత్నించారు. మంత్ర దీక్షల ద్వారా, బోధల ద్వారా ఈ మార్గాలకు చెందిన వారి వెనుకబాటుతనాన్ని తొలగించటానికి కృషి చేశారు. ఈ పనిలో సమాజం నుంచి వచ్చిన వ్యతిరేకతను అధిగమిస్తూనే సమాజాన్ని దుయ్యబట్టకుండా సకారాత్మకమైన ఉద్యమం చేపట్టారు. నాయనుగా సుప్రసిద్ధులైన కావ్యకంఠ గణపతి ముని 1878 నవంబర్ 17న జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి. 19 ఏళ్లకే వ్యాకరణాలంకరణ, సాహిత్య శాస్త్రాల్లో, పురాణేతిహాసాల్లో పండితుడై 1896 నుండి 1902 వరకు దేశంలో వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ కాలక్రమేణా కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునిగా ప్రసిద్ధి పొందారు. భారతదేశ వైభవాన్ని కోరుతూ 1922లో ఇంద్రాణి సప్తసతి అనే పుస్తకం రాసి మహిళలు సైతం యజ్ఞోపవీతం, మంత్రోపదేశానికి అర్హులని బహిరంగంగా చాటి చెప్పిన మన ఆంధ్రుడు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని 1936 జూన్ 25న సమాధి పొందారు. మహావిద్య సూత్రాల్లో గణపతి ముని శాక్త విద్యల తత్వాన్ని బోధిస్తూ వేదంలో, ఉపనిషద్వాల్లో, తంత్రంలో, గ్రామదేవతల్లో ఉన్న ఐక్యతను చూపించారు. శాక్తంలోని చిన్నమస్త దేవతే గ్రామ దేవత అయిన రేణుక అని ఆయన చూపించారు. ఆ విధంగా గ్రామీణ స్థానిక దేవతలు, పూజా పద్ధతులు వేద సంప్రదాయం నుంచి దానికి కొనసాగింపుగా వచ్చినవేనని గణపతి ముని నిరూపించారు. తద్వారా ఈ దేశంలో సనాతనంగా కొనసాగుతున్న సాంస్కృతిక ఏకత్వాన్ని మనకు గుర్తు చేశారు. హైందవ ధర్మమే మన దేశ సమగ్రతకు మూలమని అనేక మంది నాయకులు చెప్పినా గణపతి ముని ఆ ఐక్యతను జన సమాజంలో తీసుకురావటానికి సులభమైన మార్గాలు చూపించారు.